హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ రోజు నా పుట్టినరోజు మార్చి 19th నా బర్త్డే. మనస్ఫూర్తిగా అందరూ నా బర్త్డేని విషెస్ ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అనుకుంటున్నాను. బర్త్డేకి నా ఫుల్ అవుట్ఫిట్ ఇది డ్రెస్ ఎక్కడ తీసుకున్నాను అనేది నాకు గుర్తులేదు, చాలా డేస్ అవుతుంది. ఇది చూసి సరే ఇది డ్రెస్ ఉంది, కొంచెం రీల్స్ తీసుకుందాం, ఫొటోస్ తీసుకుందామా అనుకొని థింక్ చేసి లాస్ట్ మినిట్లో చేశాను ఇదంతా. నాది వీక్ డేస్లో ఆల్మోస్ట్ రొటీన్ ఇలానే ఉండిద్ది. ఈ రోజు వెన్స్డే కదా, ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాలి కంపల్సరీ. అందుకని చెప్పి ముందైతే లంచ్ బాక్స్ అలానే మార్నింగ్ లేవగానే టీ తాగుతాడు, అందుకని టీ కూడా పెట్టేస్తున్నాను. టీ పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ లోకి ఏమేమి చేసుకోవాలనేది చూసుకోవాలి. ఇంకా అందుకని చెప్పి మొత్తము టీ ప్రిపేర్ చేద్దామని చెప్పి టీ పెట్టేసాను. ముందు చూసారు కదా, ఫ్రెష్ అయ్యేసి వచ్చిన తర్వాతే నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ముందు స్టార్ట్ చేయను. పైనుంచి కిందకు వస్తున్నానంటే ముందు ఫ్రెష్ అయ్యేసి మొత్తము దాని తర్వాతే వస్తాను కిందకి. ఇప్పుడు నేనైతే లంచ్ బాక్స్ లోకి నార్మల్ గా శాండ్విచెస్ ఇలాంటివి ఏమన్నా పెడతాను, కానీ ఈ రోజు అది లేదు. అందుకని చెప్పి నేను నూడిల్స్ చేద్దాము, ఎగ్ నూడిల్స్ అనుకున్నాను. ఎగ్ నూడిల్స్ చేసేసి ఇంకా పక్కన పెట్టేద్దాము అనుకున్నాను. నేను చేసేది మ్యాగీ నూడిల్స్ కాదు, వేరే నూడిల్స్. ఇవేంటంటే సపరేట్ గా బాయిల్ చేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా అవన్నీ స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకొని దాంట్లో జస్ట్ అలా ఫ్రై చేసుకుంటారు కదా, అలా కాకుండా నేను ఏంటంటే మొత్తం ఫ్రై చేసేసి దాంట్లో ఆ వాటర్ అవన్నీ పోసేసి దాంట్లో ఇంకా ఇవి డైరెక్ట్ గా ఉడికిచ్చేస్తాను. ఇంకా సపరేట్ గా ఉడికిచ్చి దీంట్లో యాడ్ చేసుకోవడం అలా ఏం కాకుండా ఇలా ఉడికిచ్చేసానంటే నాది త్వరగా పని అయిపోతుంది అనిపించింది నాకు. ఇంకా అది చేసేసి ఎగ్ మాత్రం సపరేట్ గా ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేస్తాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఒకవేళ ఎవరన్నా నూడిల్స్ ఇష్టపడిన వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీకు రెసిపీ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, నేను రెసిపీని ఏదన్నా వీడియోలో షేర్ చేస్తాను. ఇదైతే జస్ట్ ఇంకా మ్యాగీలో వచ్చినట్టు ఏం మసాలా ప్యాకెట్స్ ఏమి రాదు, మనం సపరేట్ గా చేసుకోవాలి. ఇది ఓన్లీ నూడిల్స్ మాత్రమే వస్తాయి, ఇంకా మసాలాలు ఇవన్నీ సపరేట్ గా మనమే యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా. అవి ఏదన్నా రెసిపీ కావాలి అంటే కింద కామెంట్ చేయండి. ఎవరికన్నా తెలియకపోతే ఒక వీడియోలో షేర్ చేస్తాను, లేకపోతే షార్ట్ వీడియోగా షేర్ చేస్తాను ఆ రెసిపీని. 20-30 minutes లో టీ చేయడం అయిపోద్ది. అలానే లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా బ్యాగ్ అదంతా సర్దేసి ఇంకా కార్ లో పెట్టేసానంటే నేను ఇంకా లేచాక మళ్ళీ టీ తాగేసి ఇంకా ఫ్రెష్ అయ్యేసి వెళ్ళిపోతాడు. నేనైతే ఈ టీ కప్ లో పోసేసి పక్కన పెడతాను, ఇంకా లేవగానే ఇస్తాను టీని. ఇప్పుడైతే నేను వెళ్ళేసి మొత్తము ఇల్లంతా క్లీన్ చేసి తర్వాత ఫ్రెష్ అయ్యేసి వద్దామని ఇంకా మొత్తము టీ వేసేసాను. ఎంతలోపు 7 అయిపోయింది టైము. ఇంకా నేను వెళ్ళేసి ఇంకా మొత్తము రెడీ చేసుకోవాలి పూజ కోసం అని చెప్పి ముందైతే ఇల్లు క్లీన్ చేస్తాను. ఎప్పటికప్పుడు పూజ చేసే టైంలోనే క్లీన్ చేస్తాను. ముందంటే ఇంకా అది ఇది అని ఏదో ఒకటి తాకడా ఉండడము, డాగ్ ఉంది కాబట్టి నాన్ వెజ్ వండడము అలాంటివి జరుగుతుంటాయి కాబట్టి నేనైతే ముందు పూజ చేసే టైంలోనే క్లీన్ చేస్తాను. ఇల్లంతా క్లీన్ చేస్తాను పూజ చేసే టైంలో. ఈ గ్యాప్ లో నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ అదంతా అయిపోయింది. దాని తర్వాత నేను ఈ డ్రెస్ ఉందని నాకు తెలియదు, నేనేమి పెద్ద ప్లాన్స్ కూడా లేదు, ఏదో జస్ట్ మీతో షేర్ చేసుకుందాము నా డే ఎలా ఉండిద్ది, నా బర్త్డే రోజు నేను ఎలా టైం స్పెండ్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుందామని జస్ట్ వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ఈ డ్రెస్ క్లాజెట్ లో వెళ్ళి చూద్దాము అసలు ఏదన్నా మంచి డ్రెస్ ఏదన్నా ఉందేమో, కనీసం డ్రెస్ అన్నా వేసుకొని రెడీ అవుదామా, లేకపోతే ఎవరు జస్ట్ అలాగా నైట్ వేర్ తో కాకుండా కొంచెం డ్రెస్ ఏదన్నా వేసుకుందాం మంచిది అనుకుంటున్నప్పుడు ఈ డ్రెస్ కనిపించింది. ఇది ఎప్పుడో 2 years బ్యాక్ తీసుకున్న డ్రెస్ ఇది కనిపించింది. సరే ఇది ఎప్పుడు వేసుకోలేదు, ఈ రోజు బర్త్డే కదా వేసుకుందాము అనుకొని ఇంకా
వేసుకున్నాను. నేను అభిని అడిగాను, ఇలాగా డ్రెస్ అప్ అవుతాను, నువ్వు అంతలో ఫ్రెష్ అయ్యే లోపల నేను మొత్తం రెడీ అవుతాను, నువ్వు నాకు కొంచెం ఫొటోస్ రీల్స్ తీసేసి ఆఫీస్కి వెళ్ళు అంటే, సరే రెడీ అవ్వు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చే లోపల అని చెప్తే నేను ఇంకా కింద బాత్రూమ్ లో రెడీ అవుతున్నాను. అభి పైన స్నానం ఫ్రెష్ అవుతున్నాడు. నేను అంతలోపు రెడీ అవుతాను. నేనేమి హెయిర్ స్టైల్ వేసుకుందాం అనుకోలేదు, జస్ట్ ఫ్లక్కర్ పెట్టుకుందాం అనుకున్నా. కానీ ఏంటంటే నార్మల్ గా ఏదో ఎవ్రీడే రొటీన్ ఎవ్రీడే నేను పెట్టుకుంటాం కదా అలా అనిపించింది. ఏం స్పెషల్ గా ఏం అనిపించలేదు. అందుకని చెప్పి ఈ హెయిర్ స్టైల్ వేసుకుందామని అనుకున్నాను. నాకు వచ్చిన ఒక 2-3 హెయిర్ స్టైల్స్ లో ఇది ఒకటి. మీరు ముందు వీడియోస్ ఎవరన్నా చూసి ఉంటే తెలుస్తుంది. నేను ఈ హెయిర్ స్టైల్ అప్పుడప్పుడు వీడియోస్ లో వేసుకున్నాను. ఈ హెయిర్ స్టైల్ అయితే నాకు ఈజీగా వస్తుంది. నార్మల్ గా నాకు అసలు హెయిర్ స్టైల్స్ అయితే రావు, కానీ కొన్ని ట్రై చేసి ఇలాగా నేర్చుకున్నాను. నా అంతటి నేనే ఇంకా ఫోన్ లో చూసి హెయిర్ స్టైల్స్ ఉంటాయి కదా అవి ఎలా వేసుకోవాలి అని అలా చూసుకొని అలా నేర్చుకున్నవే ఈ హెయిర్ స్టైల్స్ అన్ని. రెడీ అవుదామా అని అనుకొని మొత్తము అది అన్ఎక్స్పెక్టెడ్ గా రెడీ అవడం కాబట్టి నేను జస్ట్ మీతో ఏమి షేర్ చేసుకోకుండా ముందు ఏమి వేసుకుంటున్నాను అనేది ముందైతే రెడీ అవుదామని చెప్పి త్వరగా క్విక్ గా రెడీ అవుతున్నాను. వస్తాడేమో అనుకుంటే ముందైతే మొత్తం రెడీ అవుదాం అనుకుంటూ క్విక్ గా రెడీ అవుతున్నాను. లేకపోతే మీ అందరికి చూపించి నేనేం డ్రెస్ అప్ అవుతున్నాను, నేనేమి జ్యువెలరీ పెట్టుకుంటున్నానని చూపిద్దాం అనుకున్నా ముందు, కానీ కుదరలేదు. అది లాస్ట్ లో యాడ్ చేస్తాను క్లిప్, అది చూడండి, మీరు మిస్ అవ్వకుండా చూడండి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు. నేను డే అంతా ఎలా టైం స్పెండ్ చేశాను అనేది మీకు తెలుస్తుంది. నా బర్త్డే రోజు నేను ఎలా టైం స్పెండ్ చేశాను అనేది అయితే ఓకే అని ఫిక్స్ అయ్యాను. కానీ ఇలాంటివి 2 చైన్స్ ఉన్నాయి, నెక్ ఉంది, లేకపోతే ఫుల్ లాంగ్ చైన్ ఉంది. 2 చూసుకున్నాను, ఏది సెట్ అయితే అది పెట్టుకుందామని. కానీ ఫుల్ది ఏంటంటే డ్రెస్ అంతా కవర్ చేసేస్తుంది, లాంగ్ది అని చెప్పి ఈ చిన్నది ట్రై చేసుకున్నాను. కానీ మెడలో ఉన్న బ్లాక్ బీడ్స్ ఇవన్నీ తీయడం ఎందుకని చెప్పి అది మొత్తం బ్యాక్ వేసేసుకొని అది కవర్ అయ్యేలాగా ఇది పెట్టుకున్నాను. ఇంకా అవేమి తీయకుండా మెడలో నుంచి. డ్రెస్ మీద మీకు ఈ లాంగ్ చైన్ సూట్ అయింది అనిపించిందా, లేకపోతే ఈ స్మాల్ చైన్ సూట్ అయింది అనిపించిందా అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ చిన్నది సెట్ అయింది అనిపించింది, అందుకనే ఇది పెట్టుకున్నాను. లాంగ్ది ఇంకా పక్కన పెట్టేసి చాలా సేపు ఎటు నుంచి ఉంటే ఫొటోస్ కరెక్ట్ గా వస్తుంది అనేది చూడడమే సరిపోయింది. ఎందుకంటే డైరెక్ట్ గా కళ్ళ మీద ఆ ఫేస్ నీడ సన్లైట్ పడడం వల్ల అది ఫేస్ అంతా ఏంటంటే ఆ నీడలాగా పడుతుంది కళ్ళ మీద నుంచి ఫేస్ వరకు. ఇంకా అందుకని ఫేస్ అంతా కవర్ అయిపోతుంది బ్లాక్ గా అని చెప్పి ఇంకా అటు నుంచొని ఇటు నుంచొని మొత్తం చూసుకొని అసలు ఫొటోస్ ఎట్టయితే బాగా వస్తాయి అని చెప్పి చూసుకొని దాని తర్వాత ఇంకా ఫొటోస్ రీల్స్ అవి రీల్స్ అంటే కొన్ని రీల్స్ తీసుకున్నాను. ఇంకా అలాగే ఫొటోస్ తీసేసాను. అది కూడా మీతో షేర్ చేసుకోలే కదా ఫుల్ వీడియోలో మేము ఎలాగా ఫొటోస్ దిగడానికి చూసాము అనేది. జస్ట్ ఇంటి ముందే ఇలాగా కొంచెము ఫొటోస్ అవి రీల్స్ తీసుకున్నాను. లాస్ట్ టైము ఎవరన్నా సంక్రాంతి నా రీల్స్ వీడియోస్ చూసుంటే ఇక్కడే నేను ఫొటోస్ రీల్స్ తీసుకుంది. ఇక్కడే బ్యాక్ సైడ్ పార్క్ ఉంది, కానీ అది ఈవినింగ్ అయితే బాగుండేది. బ్యాక్ సైడ్ పార్క్ లోకి వెళ్ళి ఫొటోస్ అవి ఇంకా ఎక్కువ దిగే వాళ్ళము. ఇది వీక్ డే అవ్వడం వల్ల ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఎప్పుడవుతుందో తెలియదు. మళ్ళీ 6-6:30 అయిపోయిందంటే సన్సెట్ అయిపోతుంది కాబట్టి ఇంకా అది కరెక్ట్ గా తెలియదు. కొన్నిసార్లు ఏంటంటే ఇంకా లేట్ అవుతుంది, నైట్ అవుతుంది వచ్చేసరికి. ఇంకా అందుకని చెప్పి ఇంక ఇప్పుడే దిగుతున్నాము. కానీ ఇక్కడ ఫుల్ గాలి అవి ఉండడం వల్ల ఫొటోస్ రాకుండా మొత్తం హెయిర్ అంతా లీవ్ చేయడం వల్ల మొత్తం వచ్చేసి ముందుకు పడుతుంది. అందుకని చెప్పి హెయిర్ పట్టుకొని దిగడము, లేకపోతే జస్ట్ నువ్వు అలాగా నుంచో ఎలాగో జస్ట్ క్లిక్ లాగా ఫోటో తీస్తాను అన్నారు. ఇదేంది ఫొటోస్ కి స్టిల్ ఇచ్చినట్టు తీస్తే అది ఫోటో కరెక్ట్ గా రావట్లేదు. అందుకని ఇంక ఇలాగా జస్ట్ అలా నుంచో క్యాజువల్ గా అలాగా ఫొటోస్ తీస్తాను కొన్ని రీల్స్ అవి అన్నారు. మొత్తము ముందు చూసింటే మీకే తెలిసేది మొత్తం హెయిర్ అంతా ఇలా ముందుకు వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఫొటోస్ ఎక్కువైతే దిగలేదు. పొంగల్ ఆ టైం తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే నేను కొన్ని ఫొటోస్ దిగాను అనిపించింది నాకైతే. ఆ ఫొటోస్ రీల్స్ ఇవన్నీ నేను సింగిల్ గా దిగిన తర్వాత ఇంకా మేమిద్దరం కలిసి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. మెమరీ లాగా ఉంటుంది, నా బర్త్డే రోజు ఇలా ఫొటోస్ దిగామని మెమరీ లాగా ఉంటుందని మేమిద్దరం కలిసి కొన్ని ఫొటోస్ దిగాము. నా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా దాని తర్వాత ఇంకా అభి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా టైం అయిపోతుంది కాబట్టి ఇంకా అభి ఆఫీస్ కి పంపించేసి ఇంకా నా తర్వాత ఆ వర్క్స్ ఏమన్నా ఉంటే అవి చూసుకుందాం అనుకున్నాను. ఆఫీస్ కి పంపించిన తర్వాత నేను కొంచెం ఇంట్రో అవంతా రికార్డ్ చేసేసి ఈ డ్రెస్ మీదే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, ఎందుకంటే ఇంకా నేను కుకింగ్ చేసుకోవాలి కదా అని ఇంకా ఈ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. కుకింగ్ కోసం ఏం చేద్దాం అనుకునే బదులు ముందు ఏమనుకున్నానంటే నేను నా ఫేవరెట్ స్వీట్ ఏంటంటే జిలేబీ, అది ట్రై చేద్దామా అనిపించింది. సరే అని యూట్యూబ్ లో అలా సెర్చ్ చేసి ఏదన్నా కొన్ని రీల్స్ చూసి ఇంకా దాన్ని బట్టి నేను ఏదన్నా కొన్ని చేంజెస్ అవన్నీ చేసుకొని మన స్టైల్లో మనం ట్రై చేయాలి అని ఇంకా కొన్ని వీడియోస్ చాలా వీడియోస్ అవన్నీ
అవన్నీ చూసాను. అంటే ఒక 4-5 వీడియోస్ అలా చూసాను. చూసి ఇంకా మన స్టైల్లో ఏమన్నా చేంజెస్ ఉంటే అవన్నీ చేసుకొని ఇంకా మనకి తగ్గట్లు మన టేస్ట్ కి తగ్గట్లు మనం చేసుకోవాలి కాబట్టి ఇంకా నా స్టైల్లో ట్రై చేశాను. ఇంకా ఆ ప్రాసెస్ అంతా చూసేసిన తర్వాత ఇంకా నా స్టైల్లో ట్రై చేద్దామని చెప్పి ఇంకా పిండి అవన్నీ మిక్స్ చేసుకొని అది ఇన్స్టెంట్ గా చేసేసుకుంటున్నాను. జిలేబీ ఆల్రెడీ పాకం అదంతా చేయడం అయిపోయింది. ఇది పిండి కూడా ముందే కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా ఇది ఏంటంటే ఆయిల్ కి వస్తుంది కదా, ఇంకా మనం ఆయిల్ ఫ్రై కోసము కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాం కదా, ఇంకా దాంట్లో వేస్తున్నాను. అసలు ఇలా జిలేబీ వేయడానికి ఏదైనా ఉందా లేకపోతే ఇంకా మనం ఏదన్నా చూడాలా అనుకుంటున్నప్పుడు ఇది కనిపించింది. సరే ఇది ట్రై చేద్దాము, దీనికి కూడా జస్ట్ స్మాల్ దే ఉంటుంది హోల్, దాన్ని బట్టి ట్రై చేద్దాము అనుకొని తర్వాత చూద్దాము. ఒకవేళ ఇది వర్క్ అవ్వకపోతే ఏమన్నా సరిగా పడట్లేదు అనుకున్నప్పుడు ఏదన్నా ఆలోచిద్దాము. ఇదైతే జస్ట్ ముందైతే ఇది ట్రై చేద్దాము అనుకొని ఇది ట్రై చేస్తున్నాను. దీంట్లో ఒకవేళ వర్క్ అవ్వకపోతే తర్వాత చూద్దాంలే అనుకొని ఆ వీడియోలో ఏంటంటే ఇది మిల్క్ వస్తుంది కదా, ఆ కవర్ యూజ్ చేసేవారు అని ఉంది. కానీ మన దగ్గర అవి మిల్క్ కి కవర్ అవే ఉండవు కదా, ఇక్కడైతే మిల్క్ అంటే క్యాన్ లో వస్తాయి. ఇంకా సరే ఇది ట్రై చేద్దాము లేకపోతే ఇంకేదన్నా చూద్దాము అనుకొని ఈ దీంట్లో వేసి ట్రై చేశాను. చూడండి మీరే అసలు ఎలా వచ్చాయి ఏంటి అనేది ముందు చూపిస్తాను. ఆయిల్ పెట్టేశాను. హీట్ అయిన తర్వాత ఇవి వేద్దామని చెప్పి జస్ట్ కొంచెము 1 డ్రాప్ అదంతా వేసి చూశాను అసలు ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పి. ఇంకా నేనేంటంటే ముందు ఏదన్నా వర్క్ చేస్తున్నానంటే దేవుణ్ణి తలుచుకొని ఆ పని చేయడం అలవాటు నాకు. అందుకని ముందు దేవుణ్ణి తలుచుకొని ఇలాగ మంచిగా రావాలి అనుకొని ఇంకా అవి దాంట్లో వేసాను. మీరే చూడండి అవి ఎలా వచ్చాయి అనేది మీరు కామెంట్ చేయండి కింద. మొత్తం వేసేసరికి ఇది ఫస్ట్ రౌండ్ కాబట్టి నాకు సరిగా వేయడం రాలేదు. ఆయిల్ కరెక్ట్ గా హీట్ అవ్వలేదో తెలీదు, కానీ షేప్ అయితే చూడండి ఇలా వచ్చాయి. ఏదో పిండి ముద్ద వేసినట్లు అలాగ వచ్చాయి, గారెలు వేసినట్లు వచ్చాయి. అలాగా ఒకసారి మీరే చూడండి ఎలా వచ్చాయి అనేది. ఇదిగోండి ఇలా వచ్చాయి మొత్తము. అది ఫస్ట్ రౌండ్ వేసినప్పుడు ఓకే నాకు వేయడం రాలేదేమో అనుకున్నాను. తర్వాత సెకండ్ టైం వేసినప్పుడు అయితే ఇవి ఇలా వచ్చాయి కొంచెం షేప్. అలాగా కొంచెం షేప్ చేంజ్ అవుతూ వచ్చింది. ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి ఇంకా థర్డ్ రౌండ్ నుంచి అవన్నీ బాగా వచ్చాయి. మీకే చూపిస్తాను. ఇవి మొత్తము ప్రిపరేషన్ అదంతా మొత్తం చేయడం అయిపోయింది. నేను కొంచెమే ట్రై చేశాను కాబట్టి ఒక్క పిండితో ట్రై చేశాను. ఇంకా అందుకని ఇవి ఇన్ని వచ్చాయి. 1/2 కప్ పిండికి ఇది ట్రై చేయడమే కాబట్టి నేను కొంచెమే ట్రై చేశాను. అలాగే ఈ మంత్ లో నేను చాలా ఐటమ్స్ ట్రై చేశాను. వాటిలో కొన్ని అయితే మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను, కానీ కొన్ని రికార్డ్ చేసి ఉన్నాయి. ఎడిటింగ్ అవంతా పెండింగ్ ఉంది కాబట్టి అవి ఎడిట్ చేసి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను త్వరలోనే. ఇలాగా చాలా ట్రై చేశాను. ఇదైతే ఇప్పుడు ట్రై చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. తిని టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను. ఇది టేస్ట్ తిన్న తర్వాత టేస్ట్ అయితే బాగుంది. జిలేబీ ఇక్కడ బయట కొన్నామంటే నేను లాస్ట్ టైం ఒకసారి పర్చేజ్ చేశాను. $5 కి 10 అలా వచ్చాయి. అంటే అవి చిన్నవి వచ్చాయి 10. కానీ అదేంటి ఎంత కాస్ట్ పెట్టి పర్చేజ్ చేయాలా అనిపించింది నాకే. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ టైం నుంచి నేనేమి పర్చేజ్ చేయలేదు. ఇప్పుడు ముందైతే షేప్ చేయడితే ఇలా వచ్చాయి. తర్వాత ఇంకా మొత్తము చిన్నగా షేప్ రావడము, జిలేబీ షేప్ లో అలా రావడము ఉంది. ముందైతే మేబీ ఆయిల్ కరెక్ట్ గా హీట్ అవ్వలేదా అనిపించింది. తర్వాత ముందైతే నాకు వేయడం రాలేదు, ఆ పిండి కరెక్ట్ గా కలపలేదా అనుకున్నా. తర్వాత ఇది ఆయిల్ వల్ల అని అర్థమైంది. తర్వాత రిమైనింగ్ అవన్నీ షేప్ అయితే కరెక్ట్ గా వచ్చాయి అనిపించింది. మీరు కామెంట్ చేయండి ఆ జిలేబీ షేప్ లో ఉన్నాయా లేదా అనేది. ఈ జిలేబీలు వచ్చిన తర్వాత అభికి టేస్ట్ చూపిస్తాను, ఏమంటాడో తెలీదు, చూద్దాము. అసలు నేను చేస్తానని అనుకోలేదు, ఎప్పుడు బయట తెచ్చుకుంటాము. ముందు నేను హడావిడిగా రెడీ అవడం వల్ల నేను ఏం జ్యువెలరీ వేసుకున్నాను అనేది మీకు క్లారిటీగా చూపించలేదు అనిపించింది. అందుకని మీతో లాస్ట్ లో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే ముందైతే ఈ 2 ప్లాన్ చేసుకున్నాను. ఈ 2 ట్రై చేద్దాము, డ్రెస్ మీద పెట్టుకొని చూద్దాము ఏది సెట్ అయితే అది అనుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే ఇంకా అవన్నీ ఫిక్స్ అయిపోయాను. తర్వాత హ్యాండ్స్ ఒక ఎంటీగా ఉంటే ఏం బాగుంటుంది అనిపించింది. అందుకని ఈ 2 రింగ్స్ పెట్టుకుంటున్నాను. ఇంకా డ్రెస్ అయితే మీకు ముందు చూపించాను. ఈ స్వీట్ అదంతా చేసిన తర్వాత నేను ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ రైస్ పెట్టేశాను. ఇంకా కర్రీ ఏం చేద్దాము అనుకుంటే ఇది ఇండియన్ స్టోర్ నుంచి తీసుకొచ్చాము చామదుంపలు. ఆ కర్రీ చేద్దాం అనుకున్నాను. నేను ఎప్పుడు ఇక్కడ ట్రై చేయలేదు, ఎందుకంటే ఇది అభి ఎక్కువ తినడు. కానీ ఇప్పుడు ఏంటో వెజిటేబుల్స్ అవన్నీ తినడం స్టార్ట్ చేశాడు. ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువ తినము అదంతా స్టార్ట్ చేసినప్పుడు ఇంకా మొన్న ఇండియన్ స్టోర్ కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకొచ్చాము. చాలానే తెచ్చాము అనిపించింది. దీంట్లో
తెచ్చిన వాటిలో సగం ఇప్పుడు కుక్ చేస్తున్నాను, రిమైనింగ్ సగం ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు అని ఇప్పుడు తెచ్చిన వాటిలో సగం తీసి ఆల్రెడీ బాయిల్ చేసేసాను. ఇంకా అవి మొత్తము తీసి కుక్ చేద్దాం అనుకొని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశాను. నాకు ఈ రెసిపీ ఏం రాదు, ఏదో క్యాజువల్ గా ఇప్పుడు ఏదన్నా పులుసు కూరలు అవి వండుకునేటప్పుడు మనం ఎలా అయితే కర్రీ చేసుకుంటామో ఇంకా అలా ట్రై చేద్దాము. కుదిరితే కుదిరిద్ది, లేకపోతే నెక్స్ట్ టైము ఇంకేదన్నా చేంజెస్ అవన్నీ చేసుకుందామా అని ఇప్పుడైతే జస్ట్ స్టార్ట్ చేశాను. ఉడకబెట్టేసి అదంతా ప్రాసెస్ అదంతా అయిపోయింది. మీకు ప్రాసెస్ అదంతా ఏమీ చూపించట్లేదు నేను ఎలా చేశాను అనేది. జస్ట్ నేను ఆ రోజు మీతో నేనేం కుక్ చేసుకుందామా అని షేర్ చేసుకుందామని ఇదైతే జస్ట్ కొంచెం క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేనైతే అన్ని వెజిటేబుల్స్ అవన్నీ తింటాను ఇక్కడ వచ్చిన తర్వాత, కానీ నాకు ఒక్క దాని కోసం ఏం చేసుకుంటాము అని ఇంకా మేమిద్దరం తినేవి మాత్రమే చేస్తాను. రెసిపీస్ ఇవి తినడం స్టార్ట్ చేసా కాబట్టి ఇంకా ఇవి చేస్తున్నాను. నాకు ఇలాగా ఏమన్నా పులుసు కర్రీస్ అలా తినడమే ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా అభి వచ్చాడు. ఇంకా ఈవినింగ్ రాగానే ఇలాగా నేను స్వీట్ చేశానంటే టేస్ట్ చేసి బాగుంది అన్నాడు. కానీ ఎక్కువ తినడు స్వీట్స్, కానీ ఇది ట్రై చేసి టేస్ట్ బాగున్నాయి అని చెప్పి ఒక 2-3 అలా తిన్నాడు. ఇంకా తర్వాత ఇంకా లంచ్ అరేంజ్ చేసేసాను. వర్క్ ఉందని చెప్పి కూర్చొని వర్క్ అవంతా చేసుకున్నాడు. ఇంకా నైట్ డిన్నర్ అవంతా చేసుకొని తినేసి మూవీ చూసేసి ఇంకా నిద్రపోయాము. అంతటితో మా డే అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ ఏమీ చేయలేదు, వద్దు అనిపించింది. ఎందుకు కేక్ కటింగ్ ఇదంతా తేవడము, ఎవరం తినము, వేస్ట్ గా పడేయడము ఎందుకు అనిపించింది. అందుకని కేక్ కటింగ్ ఇదంతా ఏం ప్లాన్ చేయలేదు. కుదిరితే బయటికి వెళ్దాము అనుకున్నాను, అది కూడా కుదరకపోవడం వల్ల ఇంకా బయటికి ఏమీ వెళ్ళలేదు. సరే ఇప్పుడు కుదరలేదు కదా, ఇంకెప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్దాము అని ఆ తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.